హలో అండి. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ ఎలా అఫెక్ట్ చేస్తుంది ఫెర్టిలిటీని? దీంట్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎండోమెట్రియోసిస్ వచ్చిన ప్రతి పేషెంట్ ఐవీఎఫ్ దాకా అవసరం పడుతుందా? సహజంగా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా? నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. మనము ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ గర్భసంచి పొర ఏంటి? ఇది ఎలా డెవలప్ అవుతుంది? ఎందుకని డెవలప్ అవుతుంది? ఇది బయటికి ఎలా వస్తుంది? ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? పీరియడ్స్ ఎలా వస్తుంది? అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది గర్భసంచి. ఇటు ట్యూబ్స్ ఉంటాయి. ఇటు అండాశయాలు ఉంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. యూజువల్‌గా నెల ఎగ్ అనేది ఇక్కడి నుంచి పెరిగి పీరియడ్ వచ్చిన 14 డేస్‌లో రిలీజ్ అవుతుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే స్పెర్మ్స్ ఇక్కడ రిలీజ్ అయినవి పైదాకా వెళ్ళి ట్యూబ్‌లో ఉన్న ఎగ్ తోటి కలిసి బేబీ తయారీ అవుతుంది. ఈ తయారీ అయిన బేబీ ఆ పాటికల్లా పొర డెవలప్ అయ్యి మంచిగా ఉన్న పొర లోపలికి వచ్చి అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదు అలా జరగలేదు అంటే ఆ నెల తయారీ అయిన పొరంతా గూడా బ్లీడింగ్ రూపకంగా బయటికొస్తుంది. ఇది మన నెల ఆడవాళ్ళకి జరిగే విషయం. కాకపోతే కొంతమంది ఆడవాళ్ళకి ఏమవుతుంది అనంటే ఈ బ్లీడింగ్ అనేది బయటికి రావడం మాత్రమే కాకుండా ఈ ట్యూబుల గుండా వెళ్ళి ఈ ట్యూబులలో డిపాజిట్ అవుతుంది. ఇక్కడ అండాశయాల మీద లోపల పొట్టులో డిపాజిట్ అవుతుంది. కొంతమందికి గర్భసంచి లోపల పొరల లోపలికి కూడా చొచ్చుకుపోయి ఇక్కడ కూడా ఈ గర్భసంచి లోపల లైనింగ్ లోపలికి కూడా చొచ్చుకుపోతుంది. ఇలా జరిగినప్పుడు నెల బ్లీడింగ్ ఎలా అయితే బయటికి అవుతుందో అలాగే నెల బ్లీడింగ్ అనేది అండాశయం మీద అవుతుంది. లోపల పొట్టు లోపలికి కూడా ఇలా నెల బ్లీడింగ్ అనేది లోపల అవుతుంది. సో ఇలా లోపల అయిన బ్లీడింగ్ ఎక్కడికి వెళ్ళలేక అండాశయంలో రక్తం గడ్డలాగా అంటే చాక్లెట్ సిస్ట్‌ల లాగా అండాశయం లోపల గడ్డలు కట్టుతాయి. అలానే కాకుండా ఈ పెల్విస్ అంటే లోపల పొట్టు లోపలికి కూడా డిపాజిట్ అయ్యి నెల అక్కడ బ్లీడింగ్ అయ్యి అతుకులయ్యి లోపలంతా అతుకులు తయారీ అవ్వడం వల్ల మనకి ఈ పెల్విక్ అనాటమీ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది. ఇలా ట్యూబులు గుండా వెళ్ళినప్పుడు ఈ ట్యూబులలో డిపాజిట్ అయినప్పుడు ట్యూబులు బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అండాశయం లోపల డిపాజిట్ అయినప్పుడు ఇక్కడ సిస్ట్‌లు తయారీ అయితున్న కొద్దీ ఈ నార్మల్ యూజువల్‌గా ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ నెల బ్లీడింగ్ అయ్యి అండాశయంలో డిపాజిట్ అయినప్పుడు ఇలా గడ్డలు కట్టినప్పుడు ఈ గడ్డ అనేది నార్మల్ ఎగ్స్ మీద కంప్రెషన్ అయినప్పుడు ఈ ఎగ్స్ అనేవి తక్కువైపోవడము, ఉన్న ఎగ్స్‌లో క్వాలిటీ తక్కువగా ఉండడం అనేది గమనిస్తాం. అలా కాకుండా ఈ పొట్టు లోపల డిపాజిట్ అయినప్పుడు ఇక్కడ అతుకుల వల్ల పెల్విక్ అనాటమీ ఈ ట్యూబ్, ఓవరీ మధ్యలో ఏదైతే పొజిషన్‌లో ఉండాలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇది క్యాచ్ చేయడానికి ఆ అనాటమీ డిస్టర్బ్ అయినప్పుడు చిన్న ట్రీట్మెంట్స్‌లో న్యాచురల్‌గా గాని, ఐయుఐలో గాని రావడానికి ఇబ్బందవుతుంది. అలా కాకుండా ఈ పొట్ట లోపల భాగంలో డిపాజిట్ అయినప్పుడు యూజువల్‌గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడము, పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ రావడము, ఈ గర్భసంచి లోపల పొరలలో డిపాజిట్ అయినప్పుడు యూజువల్‌గా మెన్సెస్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ రావడము, గర్భసంచి వాపు రావడము, ఇలా వాపు రావడం వల్ల బేబీ అతకకుండా ఉండి అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ వల్ల ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీకు గర్భసంచి లోపల పొరలలో వస్తే బ్లీడింగ్ హెవీగా అవుతుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ హెవీగా ఉంటుంది. ఈ గర్భసంచి వాపు వస్తే లోపల బేబీ అతికేదానికి ఇబ్బంది అవుతుంది. అతికాక కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యూబులలో డిపాజిట్ అయినప్పుడు ట్యూబులు సరిగ్గా పనిచేయకుండా ఉండడము, ట్యూబులు ఓపెన్ ఉన్నా కూడా దాని పనితీరు తగ్గడము, ట్యూబ్‌లలో మూసుకుపోవడం, బ్లాక్స్ ఉండడము అనేది జరుగుతుంది. ఈ అండాశయం మీద డిపాజిట్ అయినప్పుడు చాక్లెట్ సిస్ట్ లాగా గడ్డలు తయారీ అవ్వడము, ఆ ఎగ్స్ నంబరు తక్కువ అవ్వడము, ఎగ్స్‌లో క్వాలిటీ తక్కువ అవ్వడము, ఈ పొట్టలో డిపాజిట్ అయినప్పుడు లోపల అతుకుల వల్ల అనాటమీ డిస్టర్బ్ అవ్వడము, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, హెవీ బ్లీడింగ్ రావడము, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్స్ రావడము. ఇవి ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చే మనకి సింప్టమ్స్, ప్రాబ్లమ్స్. మరి ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మనం రాకుండా ఉండేదానికి ఏమన్నా చేసుకోవచ్చా? ఏమన్నా ప్రయత్నాలు చేసుకోవచ్చా అంటే యూజువల్‌గా ఎండోమెట్రియోసిస్ అనేది మనకి ఒంటి తీరుని బట్టి ఉంటుందండి. కొన్ని మనం బయట నుంచి చేసే పనుల వల్ల ఈ కండిషన్ అనేది కొంచెం అగ్రివేట్ అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు యూజువల్‌గా
మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనంటే, ఎండోమెట్రియోసిస్ అనేది మనం గ్రేడ్ చేస్తామండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, మైల్డ్, మోడరేట్, సివియర్. యూజువల్‌గా మైల్డ్ అండ్ మోడరేట్ ఎండోమెట్రియోసిస్‌లో జనరల్‌గా మనకి చిన్న ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఎగ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో అంటే మైల్డ్, మోడరేట్ ఎండోమెట్రియోసిస్‌లో ట్యూబల్ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. ఈ ఎగ్స్ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. పెల్విక్ అనాటమీ ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. సో, ఇలాంటి వాళ్ళల్లో వీలంత త్వరగా మనం ఎలా కనుక్కుంటాము యూజువల్‌గా ఎండోమెట్రియోసిస్ ఉంది అనంటే, ఏదైనా కండిషన్ ఇలాంటి వాళ్ళలో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో వేరే ఏదైనా కండిషన్ అప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినప్పుడు పొట్ట లోపలికి కెమెరా వేసినప్పుడు మనకు ఆ సైన్స్ కనిపిస్తుంటాయి. ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అవి కనిపిస్తుంటాయి. అతుకులు కనిపిస్తుంటాయి. ఈ గర్భసంచి పొర బయట కనిపిస్తూ ఉంటది. సో, ఇలాంటి కండిషన్స్ అప్పుడు వీలంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటది. మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్స్‌లో యూజువల్‌గా నేచురల్ పద్ధతుల్లో గాని, ఐయుఐ పద్ధతిలో గాని వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా చూసుకోవాలి. సీవియర్ ఎండోమెట్రియోసిస్ అంటే పెల్విక్ అనాటమీ డిస్టర్బ్ అవుతుంది. ఈ అండాశయంలో చాక్లెట్ సిస్ట్‌లు తయారీ అవుతాయి. ఇలాంటి వాళ్ళకి వీలైనంత త్వరగా వాళ్ళ ఈ ఎగ్స్ ఇంకా డ్యామేజ్ ఎక్కువగా జరగకన్నా ముందలే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటదండి. సో, ఇలాంటి వాళ్ళల్లో ఐవీఎఫ్ అనేది ఇట్స్ ఎ బూన్ టు ఎండోమెట్రియాటిక్ పేషెంట్స్. సో, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సీవియర్ ఎండోమెట్రియోసిస్ కండిషన్‌లో మనకి ఐవీఎఫ్ పద్ధతి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళల్లో ఈ అనాటమీ డిస్టర్బ్ అయినప్పుడు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రాని స్టేజెస్‌లో ఈ కొన్ని ఎగ్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో అవి ఇంకా డ్యామేజ్ అవ్వకన్నా ముందలే ఈ ఎగ్స్‌ని బయటికి తీసి అందులో మంచి క్వాలిటీ ఎగ్స్ ఏమున్నాయి అన్నది సెలెక్ట్ చేసి ఆ ఎగ్స్ లోపలికి హస్బెండ్ స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీ తయారీ చేసి ఫ్రీజింగ్‌లో పెట్టి ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ తగ్గేలాగా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ మీ కండిషన్‌ని బట్టి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత కొంత ఎండోమెట్రియోసిస్ కంట్రోల్ అయిన తర్వాత తయారీ చేసిన బేబీని లోపల గర్భసంచిలో పెట్టినప్పుడు అతికేదానికి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇది ఎండోమెట్రియోసిస్ గురించండి. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మన ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క స్టేజ్‌లో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో, ఇలాంటి కండిషన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా నిర్లక్ష్యం చూపెట్టకుండా వీలైనంత త్వరగా మీ ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి సంప్రదించి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్స్ ద్వారా ఒక ప్రెగ్నెన్సీని తెచ్చుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. సో, మీకు ఇందులో గాని ఇంకా ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ అస్. వి విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.